అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం ఆ సరఫరా అయితేమి, ఆ వాహనాలను అయితేమి, రేషన్ బియ్యం కుంభకోణం అయితేమి, ఇది చూస్తుంటే రేషన్ బియ్యం చుట్టూ రాజకీయాలు అలుముకున్నాయి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జూన్ 1, 2025 నుండి ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలని రద్దు చేయడం అయితే జరిగింది. అట్లాగే ఎవరైతే రేషన్ బియ్యము వద్దనుకుంటున్నారో వారికి ప్రభుత్వమే డైరెక్ట్గా దాని ప్లేస్లో కొంత డబ్బు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల కొంతమంది రేషన్ బియ్యం తీసుకుని అవి తినలేక ఆ బియ్యాన్ని కొంత దళారుల ద్వారా, ఇందులో పెద్ద రాజకీయ కుంభకోణం అయితే ఉంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు మనకు. దాదాపుగా 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమ్ముకుంటున్నట్లు వివిధ కథనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ అసలు ఈ కుంభకోణం జరగకుండా ప్రాథమికంగా ఆపడం కోసం ప్రభుత్వమే ఎవరైతే రేషన్ వద్దనుకున్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తే బాగుంటుంది అనేది అయితే తెలుస్తుంది. ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ నెగిటివ్ అని మనం సాధారణంగా మాట్లాడితే అసలు ఈ పథకం ఎందుకు పెట్టారు అంటే అన్నానికి కూడా లేని ఆకలి చావులు చావకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ సరే బియ్యం ఇస్తే వాళ్ళు తింటున్నారా అంటే తినడం లేదు. ఎక్కువ మంది తింటున్నారు, కొంతమంది తినట్లేదు, అవి అమ్ముకుంటున్నారు. సో అమ్మకుండా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకొక విధంగా కుటుంబ పోషణ ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వ సదుద్దేశం. కానీ ఆ డబ్బులతో మద్యానికో ఇంకొక దానికో బానిసలైతే కుటుంబానికి అన్నం ఎట్లా అని కొంతమంది వాదన వినిపిస్తున్నారు. ఏది ఏమైనా డబ్బులు ఇవ్వాలా, బియ్యం ఇవ్వాలనేది ప్రభుత్వం దానికి సరైన కమిటీ వేసి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని చేస్తేనే బాగుంటుందనేది మా ఉద్దేశం. ధన్యవాదాలు.